ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అతి కిరాతకంగా రెడ్డిలు వ్యవహరించిన తీరుకు గణేష్ అండ్ మౌనిక దంపతులకు సంబంధించిన 2 నెలల పసికందు ఒక అగ్నకుర రెడ్డిల అహంకారానికి పసికందు బలైపోయింది. దానికి సంబంధించింది ఘటన ఎక్కడ జరిగిందంటే ఇదే టెంపుల్ శ్రీ భ్రమరంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం, గ్రామం కుమెర, జిల్లా నాగర్ కర్నూలు. ఏదైతే ఇష్యూకి సంబంధించింది ఇదే. ఈ క్యూ లైన్కి సంబంధించిన దాంట్లోనే ఈ ఘటన జరిగింది. ఏదైతే ఆ గణేష్, మౌనిక అలాగే వాళ్ళ తోడుకోడలు, వాళ్ళ అత్తయ్య గారు వీళ్ళందరూ రావడం జరిగింది. ఏదైతే కొబ్బరికాయ టోకెన్ దగ్గరికి వెళ్ళడం జరిగిందో అక్కడ క్యూ లైన్కి సంబంధించి 100 రూపీస్ ఇవ్వాలి. క్యూ లైన్కి సంబంధించి అంటే వాళ్ళు టికెట్ ఇవ్వాలి, మాకు టోకెన్ ఇస్తే మేము 100 రూపీస్ ఇస్తామని చెప్పడం వల్ల మీరు ఆ రెడ్డిల అహంకారం ఏంటంటే మీరు మమ్మల్ని ఎదిరించి ప్రశ్నిస్తారా, మమ్మల్ని టోకెన్ అడుగుతారా అని చెప్పి వాళ్ళని దుర్భూసలాడి చాలా వల్గర్ లాంగ్వేజ్లో ఆ మహిళల్ని ఎల్లో కాంచి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన హస్బెండ్స్ వీళ్ళందరికీ చెప్తే వాళ్ళు వచ్చి అలా అంటారని చెప్పి ఆ రెడ్డిలని అడగడానికి వస్తే బలవంతంగా ఆ గణేష్ వాళ్ళ బ్రదర్ని వాళ్ళందరినీ ఇదే ఈ రూమ్లోకి తీసుకెళ్ళి ఎవరైతే ఆ రెడ్డి సందీప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఒక తుకారం రెడ్డి అంట ఈ సర్పంచ్, ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ సర్పంచ్ రెడ్డి. ఈ రెడ్డిల అహంకారం ఎలా తయారైపోయిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒడ్డిచ్చేవాడు మనోడైతే ఎక్కడ కూకున్నా ఏ బంతి లాస్ట్ చివరిలో ఎక్కడ కూకుని వస్తానట్టు పైన రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ రెడ్డిలకు బల్బు ఎక్కువ అయిపోయింది. రెడ్డిల అహంకారం బల్బు మాటలు ఎక్కువైపోయినాయి. అరే మీరు టోకెన్ మేము 100 రూపీస్ ఇస్తే మాకు టోకెన్ ఇస్తే మేము 100 రూపీస్ ఇస్తామని చెప్తే మహిళలను ఇష్టం వచ్చినట్టు మీరు ఆ వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడి వాళ్ళ హస్బెండ్స్ వచ్చి ఎలా మాట్లాడతారని మాట్లాడితే రూమ్లో తీసుకెళ్ళి కొడతారా? 10-20 మంది చూడండి ఈ రూమ్లోకి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు దాడి చేసి పిడిగుద్దులు గుద్ది అతను హ్యాండిక్యాప్డ్ అంట. ఎవరైతే ఆ 2 నెలల పసికందు చనిపోయిందో ఆ పాపకు సంబంధించిన వాళ్ళ ఫాదరు ఇష్టం వచ్చినట్టు కొట్టి మీకు కులం ఎక్కడిది, ఇంకా చాలామంది ఇంకా కులం అనే అణచివేత ఉందా అని చెప్పి చాలామంది పెద్ద వాళ్ళు మాట్లాడతారు కదా. మరి కులం అనే అణచివేత లేనప్పుడు మరి ఇదేంటి ఈ రెడ్డి అహంకారం బల్పేంటి అంటే ఇక్కడ ఈ టెంపుల్కి ఆ ఎస్సీలు ఎస్టీలు రావద్దు, బీసీలు రావద్దు అని చెప్పి ఆయన బోర్డు పెట్టిరా? దేవుడు అనేవాడు అందరికీ, అన్ని కులాలకి దేవుడు అనేవాడు సమానం. రెడ్డిలకైనా స్పెషల్ దర్శనాలు, బీసీలకి ఎస్టీలకైనా సపరేట్ దర్శనాలు కాదు. అలా కొంగుల్లాగి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు దాడి చేసి సరే అయ్యా హ్యాండిక్యాప్డ్ నా హస్బెండ్ కొట్టకని చెప్పి ఆ తల్లి సరే చిన్న పాపని కాళ్ళ దగ్గర పండబెట్టి అయ్యా ఈ పాప ముఖం చూశాను వదిలేయండి అని చెప్తే అరే మనసున్న ఏ ఎదవైనా సరే జాలితోని సరే ఎందుకులే మనకెందుకులే అని చెప్పి వదిలేస్తారు. కానీ నువ్వేం మనిషిరా నాయన, పసికందు 2 నెలల పసికందుని కాళ్ళతో తన్నావంటే అసలు నువ్వు మనిషివేనా? నువ్వు తినేది అన్నమా లేదంటే అక్కడ చుట్టుపక్కల చూడు అది తింటున్నావారా? సిగ్గుండాలి. 2 నెలల పసికందు అభంశోభం తెలియని పసికందుని పొట్టనే పెట్టుకున్నావు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ రెడ్డిలైతే అరెస్ట్ చేయరా? ఈ ప్రభుత్వాలు ఎందుకు కొమ్ము కాస్తున్నాయి? ఇంకా ఈ కులమనే అణచివేత ఇంకా ఉన్నది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ కులమనే అణచివేత పోదా? చాలామంది కులమే లేదని మాట్లాడతారు. మరి ఏంది ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడే ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు. ఆ తల్లి వదిలేండి అయ్యా నా పాప ముఖం చూసి అని చెప్పి పెడితే ఆడు బల్పు ఆ పాపను తంతే అంత దూరంలో పడి తర్వాత ఆ పాప చనిపోవడం జరిగింది. కనీసం ఇప్పటికీ కేసు ఫైల్ చేయలేరు. మరి ఇప్పుడు కేసు ఫైల్ అయిందంటారు. మరి కేసు ఫైల్ అయినప్పుడు ఎందుకు రిమాండ్ చేయట్లేరు, ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవన్నీ కనబడట్లేవా? ఇలాంటి ఘటనలు కనబడట్లేవా? మరి ఎందుకు? ఆ ఫ్యామిలీకి ఏ విధంగా న్యాయం చేస్తారు? మరి ప్రభుత్వం న్యాయం చేయాలి, ఆ ఫ్యామిలీకి ఆదుకోవాలి, ఆ ఫ్యామిలీకి ఈ గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చూద్దాం మరి అతను రిమాండ్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మరి ఏం జరుగుద్ది, ప్రభుత్వాలు ఎలా సంధిస్తాయి అనేది కూడా వేచి చూద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ప్రజా వెలుగు.